శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ను అదే పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ చించివేయడంతో వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు దానిపై విచారణ చేయాల్సిందిగా పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజును పంపడంతో ప్రభాకర్ రాజు గురువారం శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు అటెండర్కు మధ్య విచారణ కొనసాగించారు. ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉదంతంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ కొనసాగించామన్నారు. ఈ విచారణలో తాము తెలుసుకున్న విషయాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించి బాధితులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. అయితే పాఠశాలలో ఇలాంటి వివాదాస్పద ఘటనలు జరగడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ శ్రీకాళహస్తి నందు జరిగిన ఒక సంఘటన, ముఖ్యంగా ఒక ఉపాధ్యాయురాలి సర్వీస్ రిజిస్టర్కి సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటన పైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు సంబంధిత ఆఫీస్ సిబ్బంది వారి యొక్క వివరణలు తీసుకోవడము, వాటికి సంబంధించినటువంటి పూర్వాపరాలని పరిశీలించడము, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా పై అధికారులకు తెలియజేసి వీటి మీద జరిగినటువంటి విధానం పైన, జరిగినటువంటి తీరుపైన తగు చర్యలు తీసుకోవడం కోసం ఈ విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చినటువంటి అంశాలను క్రోడీకరించి పై అధికారులకి విన్నవించి తగు విధంగా ఈ యొక్క అంశానికి న్యాయం చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించున్నారు. కాబట్టి ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క విచారణ జరిపించి సత్వరంగా దీని యొక్క ఫలితాలని పై అధికారులకు తెలియజేస్తున్నాం. పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి. థ్యాంక్ యూ. సంఘటన విస్తారాలు చెంచడం కానీ లేదా పాఠశాలలో ఘర్షణలు జరగడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతి కాదు. అలాంటివి జరగకూడదు. జరిగినటువంటి దుస్సంఘటన చాలా విచారకరమైనటువంటిది. ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు పాఠశాలలో జరిగేటువంటి విద్యాబోధనకు కూడా ఇది ఆటంకంగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాలలో మంచి సుదృఢ వాతావరణంలో ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ కలిసిమెలిసి చక్కగా భాగస్వామి బాగా చదువుకునేటువంటి వాతావరణం ఉండాలనేది అందరి ఏకాభిప్రాయంగా తెలియజేస్తుంది. ఇటువంటి దానిపైన గతంలో 1-2 చిన్న ఇన్సిడెంట్లు జరిగినటువంటి సందర్భంగా జరిగిన తర్వాత ఈ అంశం జరిగినట్టుగా తెలియవస్తుంది. పూర్తి వివరాలు విచారణలో తెలియసాయని తెలుస్తుంది.